దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే కథతో పాటు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలోనూ రాజమౌళి అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఈసారి కేవలం ఇండియన్ మార్కెట్ పైన కాకుండా గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు రాజమౌళి. ముఖ్యంగా ఫ్రాన్స్, లాటిన్ అమెరికా మార్కెట్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గతంలో బాహుబలి, RRR సినిమాలకు ఈ ప్రాంతాల్లో నెట్ఫ్లిక్స్ ద్వారా వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని వారణాసిని అక్కడి ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, హాలీవుడ్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసేందుకు వెరైటీ, డెడ్లైన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలను కూడా ప్రమోషన్స్ లో భాగం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రతి దేశంలో ఎలాంటి ప్రమోషన్ చేయాలి, అక్కడి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి అనే విషయాలపై రాజమౌళి టీం ముందుగానే పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్లోబల్ ప్రమోషన్ కోసం షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ప్రస్తుతం వారణాసి షూటింగ్ దాదాపు 80% పూర్తయినట్లు సమాచారం. జనవరి నుంచి సుమారు 4 నెలల పాటు ప్రమోషన్స్ కు సమయం కేటాయించనున్నారట. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ ప్రమోషన్స్ లో భాగం కానున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. మరి రాజమౌళి గ్లోబల్ ప్లాన్ తో మహేష్ బాబు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.